మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య స్పందన వస్తుందని మహబూబాబాద్ మున్సిపల్ 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాళ్ల నరసింహారావు అన్నారు. తన నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. కాలనీలోని కొన్ని సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. కౌన్సిలర్ గా గెలవడం ఖాయమంటున్న కౌన్సిలర్ అభ్యర్థి నాళ్ల నరసింహారావుతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కూడా తమ గెలుపు కోసం కూడా ప్రచార పర్వాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఒక ఎత్తులు పై ఎత్తులు చేస్తూ కూడా ఇటు ప్రచార పర్వాన్ని అయితే కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మన మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 33వ కౌన్సిలర్ మనతో అందుబాటులో నాళ్ల లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ తరఫున 33వ వార్డు అభ్యర్థిగా నాళ్ల లక్ష్మీ నరసింహారావు అనే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. మా ప్రచారము హోరాహోరీగా సాగుతున్నది. ఎందుకంటే అధికార పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అందరం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుండి ప్రతి వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. మా వ్యాపార వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ మా ప్రచార హోరీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ గెలుపు బాటలో ముందున్నామని సగర్వంగా 33వ వార్డు నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ముందున్నామని చెప్తున్నాం. ప్రధానంగా మీ 33వ వార్డుకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు మీరు గుర్తించారు, ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఎన్నికలు స్టార్ట్ కాకముందే వార్డులో సమస్యల గురించి తిరిగి సమస్యలు కొన్ని రాసుకొని సైడ్ డ్రైన్స్ కానీ సిసి రోడ్లు కానీ మా దగ్గర ఉన్న మెయిన్ సమస్య ఒకటి కూరగాయల మార్కెట్ కొత్తగా అసంపూర్ణంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేయకుండా వదిలిపెట్టినాక మేము వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బుక్య మురళీనాయక్ గారు దానికి మళ్ళీ ఒక ₹1 కోటి స్పాట్ నిధి ఇచ్చేసి దాన్ని పూర్తి చేసి కూరగాయల మార్కెట్ను దాన్ని రీఓపెనింగ్ చేపించడం జరిగింది. అలాగే మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి మా వార్డుకు 50 లక్షల రూపాయలు నిధితోని శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్లు కట్టడానికి 50 లక్షల రూపాయల వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్నికలు కూడా అయిపోవడంతోనే ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. టెండర్లు కూడా అయిపోయినాయి. త్వరలో ఆ వర్క్ స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నాం. మీ యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? గెలుపు నల్లేరు మీద నడికేయండి, దాంట్లో ఆలోచనే లేదు. ఎట్టి పరిస్థితుల మా గెలుపు ఖాయమైపోయినట్టే. దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మురళీనాయక్ గారు సౌమ్యుడు. ఇలా మా వ్యాపార వర్గాల నుంచి 33వ వార్డుకు వ్యాపార సెంటర్ ఇది. మహబూబాబాద్ మొత్తానికి నెహ్రూ సెంటర్ 33వ వార్డు అంటే బొడ్రాయి. మహబూబాబాద్ మొత్తానికి ఒక బొడ్రాయి లాంటి సెంటర్, హెడ్ ఆఫ్ సిటీ అన్నట్టు ఉంటుంది ఇది. దీనికోసం చాలా మంది మహామహులు పోటీ పడితే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన కాంచెలు కూడా ఇప్పటి వరకు కూడా మా వ్యాపార వర్గాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. గత 10 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మా అందరికి ఎరికే. మేము వ్యాపార వర్గాల నుంచి వచ్చినా కాబట్టి 10 సంవత్సరాలు మేము మామూలు ఇబ్బందులు కాదు. ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఎవరు ఫోన్ వస్తారు, ఏం చేస్తారు, ఏమనేది అనేది కూడా భయంగా బాగా ఇబ్బంది పడ్డాం. ఇవాళ అలాంటి ఇబ్బందులు లేకుండా గుండెల మీద చేసుకున్న వ్యాపార వర్గాలందరూ కూడా హాయిగా నిద్రపోయే టైం వచ్చింది. ఇలా అందరూ 2 సంవత్సరాల నుంచి మా స్థానిక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితిలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్న ఉద్దేశంతోనే ఏమైనా మహబూబాబాద్ను డెవలప్మెంట్లో చూడాలి తప్ప బెదిరించి వ్యాపార వర్గాల నుంచి అడ్డగోలుగా దండుకునే అవసరాలు మనకు లేవు. ఏ వర్గాన్ని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టినా తెలిసిన పార్టీని సస్పెండ్ చేస్తా అన్న సీరియస్ వార్నింగ్లతోని కార్యకర్తలకు పూర్తిగా అండదండలుగా ఉంటా నేను. మీరు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని పూర్తి హామీ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు మాకు. అందరికీ నా గెలుపులో భాగంగా నేను పూర్తిగా వాళ్ళకు రుణపడి ఉంటా. నేను గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి అలానే ఉంటా. ఈ వార్డులో ఎలాంటి సమస్యలున్నా, ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, ఏ ఇబ్బందులున్నా నేను అందుబాటులో వార్డు ప్రతి ఓటర్కు అందుబాటులో ఉండి వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ ద్వారా నేను మా వార్డు సభ్యులందరికీ కూడా ఓటర్లందరికీ కూడా పూర్తిగా మాటిస్తున్నా. పూర్తిగా అంటే ఇక నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకుండా పడ్డట్టు ఉన్నా, ఫోన్లు వచ్చినా, ఎవరు బెదిరింపులు వచ్చినా ఎవరు భయపడకండి. ఎట్టి పరిస్థితిలో మనం గెలుస్తున్నాం. మనకు అండదండలుగా ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు భయపడకండి. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తున్నాం.
గెలుస్తున్నాం. చూసుకోవచ్చు అవుతుందో ప్రజలే దేవుళ్ళు, ప్రజాసేవే నా లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచేటి అభ్యర్థి నాలా లక్ష్మీనారాయణ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇంకా 3 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని అయితే హోరెత్తేస్తున్నది. ఇతనికి గెలుపుకు చాలా మంది మద్దతు అయితే వస్తుంది. ఇటు వ్యాపార సముదాయానికి సంబంధించిన వర్గాలు అయితే మీకు సంబంధించిన అందరూ కూడా మద్దతు తనకు ఉన్నదని, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతో న్యూస్, మైబాద్.